క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ద రేట్ ఆఫ్ SN2 విల్ బి నెగ్లిజిబుల్ ఇన్ అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది SN2 రియాక్షన్లో తీసుకున్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ SN2 mechanism is మనం primary alkyl halides are more reactive than secondary alkyl halides than tertiary alkyl halides. So tertiary alkyl halides are more hindered. So the attacking of nucleophile in SN2 mechanism is very difficult. ఎందువల్ల మనకి ఇక్కడ ఏదైనా అటాకింగ్ న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడి నుండి వచ్చి అటాక్ అవుతుంది, బ్యాక్ సైడ్ నుండి వచ్చి అటాక్ అవుతుంది. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది CH3 అంటే ఇది లీవింగ్ గ్రూప్ అనుకుందాము. సో ఇది SN2 రియాక్షన్లో జరగాలి అంటే బ్యాక్ సైడ్ నుండి న్యూక్లియోఫైల్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవ్వడానికి అసలు ఖాళీ లేదు, స్టీరికల్లీ హైలీ హిండర్డ్ అనమాట. సో ఈ రియాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుందా అంటే రియాక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. నెగ్లిజిబుల్ అంటే అంత స్లోగా జరుగుతుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది నెగ్లిజిబుల్. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ CHCr అంటే సెకండరీ ఉంది, అండ్ ఇక్కడ కూడా సెకండరీ ఉంది, అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే టెర్షరీ, ఇక్కడ సెకండరీ. సో వీటన్నిటిలో తీసుకున్నట్లయితే టెర్షరీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది చాలా స్లోగా నెగ్లిజిబుల్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పొచ్చు. సో C is the correct answer for this question. Thank you friends.